యాక్సిడెంట్ అయింది 9 నెలలు అయితే నేను పేషెంట్ నేను కూడా పేషెంట్ అయితే ఇంటికాడ ఉన్నా. అయితే వేరే వాళ్ళు ఇట్లా మీ అత్తమ్మకి యాక్సిడెంట్ అయింది ఒక్కతే ఇట్లా పెరిగిట్లో గుడి పడిపోయింది అని అంటే పోయి చూసే వరకైనా కాల్ ప్యాచర్ అయింది. ఆ మొత్తం అంతా ప్యాచర్ అయితే కాల్ అంతా క్లీన్ చేసి అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అన్న ఆర్మూర్ తీసుకురండి, నిజామాబాద్ కాదు ఆర్మూర్ తీసుకురండి, ఆర్మూర్లో చూసుకొని ఆర్మూర్లో ఒకవేళ పట్టుకోకపోతే నిజామాబాద్ తీసుకెళ్తాం, వాళ్ళు చిట్టి రాసిస్తే నిజామాబాద్ తీసుకెళ్తాం అని అంటే అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు సరే ఆర్మూర్కి తీసుకొస్తామని అన్నారు. నేను ఆటోలో తీసుకొచ్చి నేను ఆటోలో ఆర్మూర్లో ఉన్నా. ఆర్మూర్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసేసరికంటే మేము నిజామాబాద్ తీసుకెళ్తున్నాం, నిజామాబాదే రండి అని అంటే సార్ మేము నిజామాబాద్ వచ్చిన పొజిషన్ లేము, ఇద్దరం పేషెంట్లు ఉన్నాము, మా భార్య పేషెంట్ ఉన్నాము, నేను పేషెంట్ ఉన్నాము, వాళ్ళ మేనాలు నేను ఎట్లయినా ఖచ్చితంగా ఇక్కడికి తీసుకెళ్ళాను, దయచేసి దండం పెడతా సార్, కాలు ముక్త సార్ అని వాళ్ళు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు స్పందించలేదు. లేదు మీరు వస్తారా రారా ఇక్కడ చేసి అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాం అని చెప్పారు. సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తాం సార్, మరి పేషెంట్ ఎట్లా అంటే పేషెంట్కి ఏం కాదు, పేషెంట్ లోపలనే ఉంటుంది, ఏం పర్వాలేదు ఏంటంటే చూసుకోండి అని చెప్పారు. చెప్పినాక సరే అని మేము కూడా సరే ఓకేనా. ఇప్పుడు పొద్దున వచ్చేసరికంటే ఈ పరిస్థితి సార్ ఇట్లా మా బయట నిన్న మా మరదలు కూడా వచ్చిపోయింది అలా సొంత బిడ్డే. ఎప్పుడు తీసుకొచ్చి 1 గంటలకు తీసుకొచ్చింది నిన్న. ఎప్పుడు బయట వేసారు? ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు బయట వేసిందన్నా తెలియదు సార్. మా మరదలు మధ్యాహ్నం నుంచి అక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి బయటనే ఉంది హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో కట్టుకట్టి బయటకు తీసుకొచ్చి డిశ్చార్జ్ అని రాయి పేరు మీద పేపర్ పడేసిపోయారట. వచ్చారు, డ్రెస్సింగ్ చేసిండ్రు, తీసుకొచ్చి బయట వారేసిండ్రు అంతే. అంతకు మించి మాకేం తెలియదు. సాయంత్రము మా అక్క వచ్చినాక చూసుకున్నాక మరి సరే అడ్మిట్ చేయండి అని చెప్పినా గానీ పట్టించుకోలేదు. నిన్న మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగిందట. తిరగంగా కూడా మేము పట్టించుకోకుండా మేము చెయ్యమని చెప్పేసినాక ఆమె చూసి ఏడ్చి వెళ్ళిపోయింది. ఆమె బయట నుంచి నైట్ నుంచి బయటనే ఉంది. ఏం పేరు? వానరాజు బుజ్జమ్మ.